అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? లోపలికి బయటకి, బయటకి లోపలికి, లోపల ఏం జరుగుతోంది అసలు? చూడు చూడు చూడు, మరి మన గురువు గారు ఎంత కుతూహలంగా ఉన్నారు, మనసులో సిగ్గుపడిపోతున్నారు. అయ్యో సిగ్గెందుకు పడరు? ఈ రోజు మొదటి రాత్రి కదా గురువు గారికి. ఏం గురువు గారు, ఏమైంది? పూర్తిగా సిద్ధంగా ఉన్నారు కదా? అల్లుడు గారు, మీకు ఏ పూలంటే ఇష్టం? తెలుపా లేక ఎరుపా? రెండు 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 ఇష్టమే. నేను వెళ్ళలేను, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ధనిమణి నన్ను రక్షించండి రా. అల్లుడు గారు, మీకు ఏ సువాసన అంటే ఇష్టం? మణి సువాసనలు ఇష్టం లేదనిపిస్తుంది. మళ్ళీ వచ్చారు. అల్లుడు గారు, మీకు ఏది నచ్చింది? మా గురువు గారు అంటున్నారు ఆయనకి రెండు నచ్చేసాయంట. ఈ తండ్రి కూతుళ్ళు ఇద్దరు నన్ను లోపల చంపేస్తారా? నన్ను కాపాడండిరా. మీరిద్దరు నా పిల్లలు అంటూ నా ఆస్తి పాస్తులు మొత్తం మొత్తం మీకు రాసిస్తాడ్రా. మీ ఇద్దరికి పని చేస్తాడ్రా. నన్ను కాపాడండి రా, నన్ను కాపాడండి. ఆస్తి పాస్తులా మనకి వచ్చేస్తాయి. లేదు లేదు గురుగారు, మీరు మమ్మల్ని ఇలా ఎన్నో సార్లు ఆశ పెట్టారు. ఇక మేము కూడా అత్యాశతో ఇరుక్కుపోయాం. ఈసారి ఇరుక్కుపోము గురువు గారు. వచ్చేసారు, ఆయన వచ్చేసారు. మేము మొత్తం గదిని చక్కగా అలంకరించాము. మీరు లోపలికి వెళ్ళండి చాలు. మీ పెళ్లి కూతురు మీకోసం ఎదురు చూస్తోంది. ఇది శుభశకునం కాదు. అయ్యో సంకోచించకుండా మీరు లోపలికి వెళ్ళిపోండి గురువు గారు, వెళ్ళండి. అవును గురువు గారు, ఇటువంటి అద్భుత అవకాశం మళ్ళీ దొరకదు. అయ్యో గురువు గారు, ఆగండి ఆగండి ఆగండి. ఒకటి, రెండు. శారదా, పాలు తాగాలి. పాలతో స్నానం చేయకూడదు, నోటిలో పోయాలి కదా. నీ దృష్టి ఎక్కడుంది? నాన్న, మీరు అమ్మని నా బొమ్మతో ఎందుకు కొడుతున్నారు? ఇది చాలా తప్పు. అయ్యో శారదా, నాన్నని ఎందుకు కొడుతున్నావు? నాన్న తప్పకుండా ఏదో గడబిడ చేసినట్టుగా కనిపిస్తుంది. మీకు తగలేదు కదా? లేదులే, లేదు. దెబ్బ తిన్నగా మనసుకి తగిలింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? గొడవ పడుతున్నారు కానీ నవ్వుతూనే ఉన్నారు. మీరేం చేస్తున్నారు? భాస్కర్ని నిద్రపోనివ్వండి. వీళ్ళు నన్ను ఎందుకు నిద్రపుచ్చాలనుకుంటున్నారు? నేను అస్సలు నిద్రపోను. నువ్వేం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నాను స్వామి. నన్ను భయపెడుతున్నావేమోనని నాకు అనిపించింది. ఏంటి
లేవండి స్వామి. మీరు ఇలా నా కాళ్ళ దగ్గర ఉండడం అస్సలు బాగోలేదు. శివ 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 శివ, ఏం చేయబోతుందో తెలియడం లేదు. నేను మంచం మీద కూర్చోలేను. అయితే ఏంటి, మీరు నిలబడే ఆ పాలు తాగుతారా? ఇన్ని పాలు తాగాల నేను? పాలు తాగటం వల్ల మొదటి రాత్రి అనుభవం నమ్మదగిందిగా ఉంటుంది. అలానే మా ఊళ్ళో నమ్ముతారు. తాగకపోయినా కూడా నమ్మదగినదిగానే ఉంటుంది. అది జీవితాంతం నన్ను భయపెడుతూనే ఉంటుంది. తీసుకోండి, వద్దు పాలు తాగండి. వద్దు. మీరు తాగే తీరాలు తాగండి. వద్దు. మీరు తాగలేదంటే మా దేవత ఆగ్రహిస్తుంది. తాగానంటే తిన్నగా దేవత దగ్గరికే వెళ్ళిపోతాను. తీసుకోండి, తాగండి. వద్దు. తాగండి. వద్దు. ఇంకా నన్ను వెళ్ళనివ్వు. ఇంకా ఒక పని ఉంది. ఇప్పుడు ఇంకా ఏం మిగిలిందని? ఇప్పుడు మీరు మీ చేతులతో నా మెత్తని చేతులు వత్తాలి. ఇంకో తర్వాత నేను నా మెత్తటి చేతులతో మీ చేతులు ఒత్తుతాను. మంచి అవకాశం. ఈమెకి చేతులు ఒత్తితే ఆ తర్వాత దారుణం అయిపోతుంది. ఈమెకి స్పృహ తప్పిపోతుంది. నేను బతికిపోతాను. ఇది నాకు అంగీకారమే. ఇవ్వు, నీ చేతులు ఇలా ఇవ్వు. ధని, ఈ ముసలాడు ఇలాంటి శబ్దాలు చేస్తున్నాడేంటి? అయ్యో మణి, దాన్ని వదిలేసి ఉదయం చూసుకుందాం. అలాగే గురువు గారి ప్రాణాలతో ఉంటే ఆ శబ్దాలు ఎలా వచ్చాయనేది కూడా మనం వారిని కనుక్కుందాం. అదే మంచిది ధని, అదే మంచిది. పద 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 పద. మీ శక్తి ఇంతేనా స్వామి? ఇంకొంచెం శక్తి ఉపయోగించండి. ఇంతకన్నా ఎక్కువ శక్తి ఉపయోగించలేను. సరే, ఏం పర్లేదు. ఇప్పుడు నేను మీ చేతులు నొక్కుతాను. నేను నొక్కి తీరుతాను. మొద్దు. ఎందుకలా చూస్తున్నారు? నాకు సిగ్గుగా అనిపిస్తుంది. అయితే అనిపించని, నేను నా భార్యనే కదా ఇలా చూస్తుంది.
చేస్తున్న పని భాస్కర్ నిద్రలేస్తాడు. తను ఎదురు చూస్తున్నాడు. ఎవరు? భాస్కర్ వాళ్ళ తమ్ముడు. భాస్కర్ తలుపెందుకు కొడుతున్నాడు? ఈ శబ్దం ఇక్కడి నుంచి కాదు, అక్కడి నుంచి వస్తుంది. అబ్బా ఆగు, నేను చూసొస్తాను. ఈ సమయంలో ఎవరైనా ఉంటారు. రామకృష్ణ పండితులు గారు, తలుపు తీయండి. రామకృష్ణ పండితులు గారు. దయచేసి తలుపు తీయండి. ఓ, ఏమిటి ఈ సమయంలో ఎవరైనా ఇలా ఇంటికి వచ్చి తలుపులు కొడతారా? ప్రణామాలు రామకృష్ణ పండితులు వారు, మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని ఇంత రాత్రి పూట శ్రమ పెడుతున్నాం, కానీ మా గురువు గారు అక్కడ. వారికి ఏమైంది? ఆయనకి చాలా పెద్ద సమస్య వచ్చింది. మీకు పెద్ద నమస్కారం. సమస్య వారి ఇంటి పేరే కదా. అయ్యో, ఆగండి, పండితులు వారు. తలుపు తీయండి పండితులు గారు. తలుపు తీయండి, పండితులు వారు. పండితులు గారు. ఎవరు తలుపులు అంతలా కొడుతున్నారు? భాస్కర్. భాస్కర్ నిద్రలేస్తాడు. లేపండి. ఏమిటి? మిమ్మల్ని లేపండి, వెళ్ళి తలుపు తీయండి. అయ్యో, ఇంతకీ నువ్వు ఎందుకు అరుస్తున్నావు? భాస్కర్ నిద్రలేస్తాడు. అయితే మీరెందుకు అరుస్తున్నారు? వెళ్ళి తలుపు తీయచ్చు కదా. సరే, నేను తలుపు తెరుస్తాను. నువ్వు ఒంటరిగా ద్రాక్ష పళ్ళు తిను. రామకృష్ణ పండితులు గారు, తలుపు తీయండి. దయచేసి తలుపు తెరవండి రామకృష్ణ పండితులు వారు. రామకృష్ణ పండితులు గారు, మీరే మా గురువు గారికి సహాయం చేయగలరు. ఒక్క క్షణం ఆగండి. ఇప్పుడు అయ్యో, ఏమైంది? అమ్మ చేతికర్ర తీసుకొస్తాను. అమ్మగారి కర్ర. అదే రామకృష్ణ పండితులు గారు. పండితులు గారు, అమ్మా, దయచేసి ఆగండి. అమ్మా. ఆగండి, ఆగండి. అమ్మగారి కర్రని మీ వెతుకుతాం. అమ్మగారు లేచారంటే మమ్మల్ని బాగా కొడతారు. మీ వెతుకుతాం, మీ వెతకండి, వెతుకుతాం. వెతకండి, మీరు ఎక్కడ వెతకండి. ఉన్నారు? దొరికిందా? ధన్యవాదాలు. మీరిద్దరూ నాకు ఆటంకం కలిగించారు. పనికిమాలినోళ్ళలాగా వచ్చి మొత్తం సర్వనాశనం చేసేశారు. ప్రశాంతంగా ద్రాక్ష పళ్ళు కూడా తిననివ్వలేదు. ద్రాక్ష పళ్ళ? ఆయన రాత్రులు ద్రాక్ష పళ్ళు ఎవరు తింటారు? నేను తింటానయ్యా, మీకేమైనా అభ్యంతరమా? ఇప్పుడు వివరంగా చెప్పండి. అంతలా ఏం ప్రమాదం ముంచుకొచ్చిందని అర్ధరాత్రి వచ్చి మరి నా తలుపులు కొడుతున్నారు? అది గురువు గారి శోభనం. అది చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాను. మీరిద్దరు వచ్చి మొత్తం అంతా. లేదు లేదు, మీరు కాదు, మా గురువు గారు. మా గురువు గారు శోభనం చేసుకోవడానికి ఏ గదిలోకి వెళ్ళారు? ఇప్పుడు ఆయన గదిలో లేరు రామకృష్ణ పండితులు వారు. అయితే మరి ఏ గదిలో ఉన్నారు? ఆయన ఏ గదిలోనూ లేరు. అయితే ఇంట్లోనే ఉంటారు. అయ్యో, అసలు ఇంట్లోనే లేరు. అంటే ఇంట్లో కనిపించట్లేదు. ఎవరింట్లో? ఆయన సొంత ఇంట్లో నుంచే. అందుకే మీరు వెంటనే మాతో పాటు రండి రామకృష్ణ పండితులు గారు. రాను. కానీ ఎందుకు? ఎందుకంటే బహుశా మీరిద్దరూ ఏదో మర్చిపోతున్నట్టున్నారు. ఏంటి? శపథం మీరిద్దరే చేశారు కదా, ఒకసారి గుర్తెచ్చుకోండి. మీ ముందు ఎప్పుడైనా ఏడ్చినా, బతిమిలాడినా, మిమ్మల్ని భిక్ష అడిగినా, మీ కాళ్ళ మీద పడిపోయినా కూడా మీరు మాత్రం దయచేసి మాకు సహాయం చేయడానికి రాకండి. అయ్యో, ఇప్పుడు కానీ మిమ్మల్ని మేము గడ్డం పట్టుకుని బతిమాలుతున్నాం కదా. ఏమిటి మీరు బతివులాడుతున్నారా? నేను అస్సలు సంతృప్తి చెందలేదు. ఇప్పుడు ఏం చేద్దాం మణి? పద బ్రతిమలాడుకుందాం. గురుగారు, గురూజీ, గురుగారు, గురూజీ, గురుగారు. చెప్పాం కదా. గురువు గారు ఇంట్లో కనిపించట్లేదు. గురుదేవుల గురించి గురుమాతను అడిగారా? లేదు. అయ్యో, అయితే ముందు ఆమెనే కదా అడగాల్సింది. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆవిడెక్కడున్నారు? ఆయన కనిపించడం లేదని చెప్పాం కదా. తెలివి తక్కువ దత్తమల్లారా. గురుదేవులు కాదు, గురుమాత ఎక్కడున్నారు? ఆవిడ పూజ గదిలో ఉండుంటారు. అయ్యో,
గురుమాత గురుదేవుల కన్నా ఎక్కువ అనుకుంటా. భర్త కనిపించడం లేదు, అయినా ఈమె నిద్రపోతున్నారు. గురుమాత ఓం ఓం తాతాచార్య నమః ఓం తాతాచార్య నమః. గురుమాత దయచేసి మీరు నిద్రలేస్తారా? మాకు మీ సహాయం ఎంతో అవసరం. మీకు సహాయం చేయడానికి మేమెవరం రామకృష్ణ పండితులు గారు? మీకు సహాయం స్వయంగా తాతాచార్య ప్రభువులే చేస్తారు. కానీ ప్రస్తుతం మీ ప్రభువులకే స్వయంగా సహాయం అవసరం. గురుదేవులు ఎక్కడున్నారు? గురుదేవులు ఎక్కడున్నారు? నేను అదే కదా మిమ్మల్ని అడిగింది. గురుదేవులు ఎక్కడున్నారు? ఎక్కడ కనిపించడం లేదే. అంత చిన్న విషయం తెలీదా? ఇదేమి చిన్న విషయం కాదు గురుమాత. మా గురువు గారు అసలు ఎక్కడా కనిపించడం లేదు. అంతర్ధానం అయిపోయి ఉంటారు, లేక మాయమైపోయి ఉంటారు. ధనిమని, మీ ఇద్దరికి ఆయన శక్తుల గురించి బాగా తెలుసు కదా. ఆ, తెలుసులేండి, అందుకే ఈ చింత. గురుమాత ఆయన కొత్త భార్య ఇంకా కొత్త మామయ్య గారు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ప్రభువులు తెల్లవారుజామునే వారి భార్యతో కలిసి షికారుకు వెళ్ళుంటారు, వచ్చేస్తారు. గురుమాత నిన్న రాత్రి నుంచే మా గురువు గారు కనిపించడం లేదు. ఆపు పిచ్చివాడా, ఆయన కనిపించకుండా ఉండరు. వారు సర్వవ్యాపి. వారు కేవలం తమ సగుణ రూపాన్ని వదిలి నిర్గుణ రూపంలోకి లీనమైపోయి ఉంటారు. ఇక ఈ సమయంలో సమస్త బ్రహ్మాండాన్ని వీక్షిస్తూ ఉంటారు. మనసుకి నచ్చినప్పుడు మానవ రూపంలోకి వచ్చేస్తారు. మా స్వామి లీలలు అనిర్వచనీయమైనవి. నిజం చెప్పారు, నిజం చెప్పారు. మీరు నిజం చెప్తున్నారు గురుమాత. గురుదేవుల లీలలు నిజంగానే అనిర్వచనీయం. మీరు ఆయన్నే స్మరిస్తూ ఉండండి, మేము వెళ్తాం. సరేనా? ఓం తాతాచార్య నమః ఓం తాతాచార్య నమః ఓం తాతాచార్య నమః. ఆఖరిసారిగా గురువు గారిని ఎక్కడ చూశారు? వారి గదిలో. అయితే పదండి, అక్కడికే వెళ్దాం. పద పద పద. ఇక్కడ తప్పకుండా ఏదో అనర్థం జరిగింది. ఆగాగు, ఏది ముట్టుకోవద్దు. సమస్య పెద్దది కావచ్చు. ఇదేమిటి? తలుపులు మూసుకున్న గదిలో మా గురువు గారు చిన్న మాతతో కలిసి హోలీ ఆడినట్టుగా అనిపిస్తుంది. ఇది మంత్రతంత్రాల యొక్క పూజ సామాను. తప్పకుండా ఇక్కడేదో హోమం జరిగి ఉండాలి. పైగా అది కూడా గంధపు చెక్కలతో. జగన్మాత, ఇదేమిటి? ఈ ఆకుల ద్వారా గురుదేవుల్ని స్పృహ తప్పించుంటారు. ఇక్కడే పడుకోబెట్టేశారు. నేనెక్కడున్నా ఇలా చూడండి. ఇక్కడ నుండి ఎవరినో ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయారు. తప్పకుండా గురుదేవులే అయి ఉంటుంది. నెమలిక, ఆరాకి ఇంకా తన తండ్రి ఏ ఊరు నుంచి వచ్చారు? తెలీదు. ఈ 4 వస్తువులు ఒకేసారిగా విజయనగరంలో కేవలం ఒకే ప్రదేశంలో మనం పొందగలుగుతాం. ఎక్కడ? నెమలిపురం అడవిలో. వాళ్ళు గురువుగారిని బందీగా చేసుకుని తప్పకుండా నెమలిపురానికి తీసుకెళ్ళుంటారు. నిజమేనా? వాళ్ళు మా గురువు గారిని బంధించేసి తీసుకెళ్లారా? పరిస్థితి చూస్తే అదే అనిపిస్తుంది. శుభాకాంక్షలు తల్లి. శుభాకాంక్షలు. రామకృష్ణ పండితులు గారు, మీరు వెళ్ళండి. మీ పని పూర్తయిపోయింది. మా గురువు గారు మా మార్గానికి అడ్డు తప్పుకున్నారా లేదని మాత్రం తెలుసుకోవాలనుకున్నాం. లేదు. అదేంటంటే గురువు గారి తర్వాత మమ్మల్ని రాజగురువుగా చేస్తారు కదా, అందుకు. ధనిచార్య ఇంకా మణిచార్య. మంచిదే. మీ ఇద్దరికే గురువుగారి గురించి చింత లేనప్పుడు నాకెందుకు?
తీసుకోండి. ఇవ్వండి, ఇలా ఇవ్వండి. మీరు వెళ్ళండి, మీ ఇంటికి వెళ్ళండి. మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తూ ఉండుంటుంది. మంచిది, నేను వెళ్తున్నాను. కానీ ఏమిటంటే నెమలిపురం వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళంట. వారు ఏ పనైనా కేవలం ఒకసారి మాత్రమే చేయరు, కనీసం 2 సార్లు తప్పకుండా చేస్తారు. మనకేం సంబంధం? ఇప్పుడు గురువు గారి తర్వాత రాజగురువులుగా మీరిద్దరూ అయ్యారనుకోండి, అప్పుడు మీ ఇద్దరిని తీసుకెళ్తారు కదా. ఎలాగో మీ చిన్న గురు మాత్రం మీ ఇద్దరిని చూసేశారు, ఏమంటారు? అలా అయితే మనం ఓ పని చేద్దాం రామకృష్ణ పండితులు వారు, మేం కూడా వస్తాం. మనం కలిసి గురువు గారిని వెతుకుదాం.